హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఎగురు అండి. ఎగ్ ఎగురు అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. దీనిలో అయితే ఎటువంటి మసాలాలు అయితే నేను యాడ్ చేయలేదండి. సో ఇదైతే బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. సో నేను ఇదైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చండి. సో ఈ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? సో టుడే రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. సో ముందుగా అయితే నేను కోడిగుడ్లు అయితే ఉడికించేసుకుంటున్నానండి. నేను వచ్చేసి అయితే 6 కోడిగుడ్లు తీసుకున్నానండి. వీటిని అయితే ముందుగా ఉడికించేసుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను కడాయి పెట్టేసుకున్నా. దానిలో వచ్చేసి కర్రీ సరిపడా ఆయిల్ 5-6 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. దీనిలో వచ్చేసి నేను 5 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే దీనిలో ఇప్పుడు ముందుగా అయితే నేను పప్పు దినుసులు అయితే వేస్తున్నానండి. పోపు దినుసులు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ముందుగా అయితే దీనిలో వేయించుకోవాలండి. ఓకేనండి, దీనిలో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఆనియన్స్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనమైతే ఎగ్స్ అయితే ఆయిల్లో వేయించుకుందాం చూడండి. ఓకేనండి, మరోవైపున అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. దీనిలో అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత దీనిలో వచ్చేసి నేను కొంచెం పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను ఎగ్స్ని ఫ్రై చేయడానికండి. పసుపు అయితే కొంచెం వేసానండి. అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం కారాన్ని అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నానండి. ఓకేనండి, ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం ఎగ్స్ని అయితే యాడ్ చేసుకున్నామండి. ఓకేనండి, వీటిని అయితే మనం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి. ఆనియన్స్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని అయితే యాడ్ చేస్తాను. ఓకేనండి, పసుపుని అయితే యాడ్ చేశాను. సో వీటన్నిటిని అయితే కలిపేసుకున్నానండి. అదేవిధంగా దీనిలో అయితే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, దీనిలో మసాలాలు అయితే మనం ఏమి యూజ్ చేయము, ఎల్లుల్లి రెబ్బలు మాత్రమేనండి. నేనైతే ఒక 10 తీసేసుకొని వాటిని కచ్చాపచ్చా దంచేసి నేను దానిలో అయితే వేసేస్తున్నాను చూడండి. ఓకేనండి, ఎల్లుల్లి రెబ్బలను అయితే నేను దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. అదేవిధంగా 2 రెల్లల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఓకేనండి, దీనిలో ఇప్పుడు కొంచెం పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడు దీనిలో అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఎగ్స్లో అయితే వేసేసాం కదండి, సాల్ట్, కారం, పసుపు అవి చూసుకొని ఇప్పుడైతే వీటిలో యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసానండి. ఓకేనండి, ఫైనల్గా అయితే దీనిలో నేను కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. 5-6 జీడిపప్పులు కూడా అయితే యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పులు అది ఆప్షన్ మాత్రమే. సో అండి, చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ ఎగురు అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఇదైతే బ్యాచిలర్ అయితే చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి. ఓకేనండి, దీనిలో నేను వచ్చేసి 1 టీ గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి. సో కర్రీ అయితే దగ్గరగా ఉడికిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. సో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బ్యాచిలర్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.